పాలన చేతగాని రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలపై కార్యకర్తలపై ప్రభుత్వం క్రమంగా కేసులు నమోదు చేస్తుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యుడు హఫీజ్ ఖాన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రిగా పనిచేయకపోయినా కేవలం వైఎస్ జగన్ కు అండగా ఉన్నాడన్న అక్కసుతో సంబంధం లేని లిక్కర్ కేసులో పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు కయీం బాషా, ఆరా మోహన్ రెడ్డి, ఆసిఫ్, మధుసూదన్ రెడ్డి, ఫరూజ్ బాషా పాల్గొన్నారు. కార్యకర్తల్ని, సంబంధం లేని వాళ్ళని, అమాయకుల్ని కూడా బలి చేసే విధంగా, వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిజం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ 13 నెలల్లోనే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులకి గురి చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో మాలో ఇంకా ఐకమత్యం మీరు పెంచుతున్నారు. మేము ఇంకా బలంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మీ పైన అన్ని మాకు ఉండే డెమోక్రటిక్ ఫామ్ లో ఉండే అన్ని వేస్ ని కూడా మేము యూజ్ చేస్తాం. మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి మీ పైన పోరాటం చేస్తూనే ఉంటది. మేము ఏదో భయపడిపోతాము లేదంటే లొంగిపోతాము అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు చూస్తున్నారు. మీకు ఏదైతే నమ్మి ఏదో ఇక ఇది మీ లాస్ట్ ఎలక్షన్, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను మంచిది చేస్తా అని చెప్తే ప్రజలు ఇంకా ఏదో మంచిది చేస్తాడేమో, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, ఇంకా ఎంతగానో మెరుగ్గా రెట్టింపుగా చేస్తాడు అని చెప్పి నమ్మి మీకు ఈరోజు అవకాశం ఇస్తే మీరు మాత్రము ఈరోజు ప్రజలకు ఏమి చేయక ఓన్లీ దౌర్జన్యాలు, దోపిడీలు, ఫాల్స్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద చల్లడము, వాళ్ళ క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేయడము, ఇదే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు. కర్మ సిద్ధాంతం అనేది ఉంటది. ఖచ్చితంగా మీరు, మీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుణపాఠం ఇస్తాము. ఖచ్చితంగా దీనికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎల్లకాలము మీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలము మీరు